థ్యాంక్ యూ. ఈగలు అభివృద్ధి అంది మన ఇంట్లోకి వచ్చి మన తినే ఆహార పదార్థమే వాడటం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. కాబట్టి దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మన అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పనిచేసుకుంటేనే మనకు 4 రూపాయలు. కాబట్టి ఆర్థిక స్థితి అంతంత మాత్రం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కష్టపడుతున్న వాళ్ళు రేపు గొప్ప స్థాయిలో ఉండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. మనమే అనారోగ్యంతో మంచాన పడ్డామంటే మన ఇంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు మనకు తోడు రారు, ఎవరు కూడా మనకు సహాయం చేయరు. మనకు మనమే సహాయం, మనకు మనమే మన కుటుంబానికి పెద్ద దిక్కు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించండి. ఇంటి ముందర చెత్త చెదారం వేసుకోకండి. దోమలు ఈగలు మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు వహించండి. వర్షాకాలం సీజన్ కాబట్టి చిన్నగా ఏదైనా ఇంటి ముందర పదార్థాలు వారేసుకుంటే వర్షానికి ఏమైతే కుళ్ళిపోయి గలీజ్ వాసన వస్తుంది. అది కూడా మనకు మంచిది కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఆర్థికంలో లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితిలో మనం లేవు. కాబట్టి ముందుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. గ్రామ పంచాయతీ బండికి ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి బండి. గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినా కానీ వాళ్ళ మీదకి దుర్భాషలాడుతూ నిర్లక్ష్యంగా దయచేసి వ్యవహరించదు. వాళ్ళని కొంచెం ఎంతైనా కానీ గౌరవించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెత్త చెదారం తీసుకుపోతే మన గ్రామం అనేది పరిశుభ్రంగా ఉండదు, మన ఇల్లు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. దయచేసి వాళ్ళకి చెప్పండి, రాకపోతే ఖచ్చితంగా రేపు రావాలి, ఈ చెత్త తీసుకెళ్ళాలని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. దీన్ని ఉద్దేశించి మిత్రుడు కంచి ప్రవీణ్ గారి లోపల ఒక మంచి పాట ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చువాడ కాలము మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు దవాఖానకెళ్ళి దార వయ్యాలి డబ్బులు. దవాఖానకెళ్ళి దార వయ్యాలి డబ్బులు. దవాఖానకెళ్ళి దార వయ్యాలి డబ్బులు. ఇల్లు వాకిలమ్మకున్న తీరవయ్య అప్పులు ఎంతకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ప్లాస్టిక్ డబ్బాలలో చెత్త ఈ జీవనం పాత టైర్లు కొబ్బరి బొండాలి ఆహారం. పాత టైరు కొబ్బరి బొండాలి ఆహారం. పాత టైరు కొబ్బరి బొండాలి ఆహారం. పట్టుమాపు తోటి పడి చేద్దని సంసారము అందులోనే గుడ్డు పెట్టి పెంచును సంసారము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సుఖము. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సుఖము. మనము తెలుసుకొని మనసులు గుండె నిండు ఆరోగ్యము ఆటమర్చి ఉన్నము ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. మనము తడి చేత్త పొడి చేత్త వేరు వేరు చెయ్యాలి. పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇక పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించబోతే ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించబోతే ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలిదము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వీరికి సహకరించాలి. మీ ఆరోగ్యాలని కాపాడుకోవాలి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ నర్సింగపూర్ దిశగా అడుగులు వేయాలంటే మనందరం కృషి కూడా అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సిబ్బంది కాకుండా, సెక్రటరీ గారే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అంటే మన ఇంటి
పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని బాగుంచుకునే విధంగా మీ అందరూ కూడా దానికి కృషి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మూర్లలో మురికాల లోపల చెత్త చెదారం పడేస్తే ఏమవుతుందని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్పొద్దు, నిర్లక్ష్యంగా వ్యవహరించద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక మహమ్మారి ఏదైతే ఉందో గంజాయి, నల్లమందు, ఈ డ్రగ్స్ అనేది పల్లెల లోపల విస్తారంగా వ్యాపించింది. అది సేవించి యువత ఏమైతుందంటే పెడదారిని బట్టి మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మన పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ దోస్తాన్ ఎట్లా ఉంది, వాళ్ళ బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడో సిటీలో చదువుకున్న పిల్లలు అలవాటు చేసుకుని ఇక్కడికి వచ్చి మన పిల్లలు కూడా అది అలవాటు చేస్తున్న వాళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా ఒక వ్యసనంగా తయారైపోయి మనిషి ఏమవుతుందంటే బక్క చిక్కిపోయి నరాలు వేలి కళ్ళు ఎర్రగా మారడం, వాళ్ళకు ఆకలి ఉండదు, కోపం అధికంగా ఉంటది, ఎప్పుడు ఎక్కడో అంటే ఒక మూల కూర్చొని ఏదో ఆలోచించినట్టుంటారు. కాబట్టి పిల్లల పరిస్థితులు చూడండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారిన పడితే కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతాయి. వాళ్ళు బండ్ల మీద స్పీడ్ గా వెళ్ళి ఎక్కడన్నా బండి లారీ కింద బస్ కింద పడితే చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే మన జీవితం అంటే మనకి ఎంత గర్భశోకం ఉండో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. పిల్లలు ఏదో కాలేజీ పోతులు, స్కూల్కి వెళ్తులు, కరెక్ట్ చదువుకుంటులు అని చెప్పి మనం నిర్లక్ష్యం వహించదు. నెలకొక్కసారన్నా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మా పిల్లాడు సక్రమంగా వస్తుందా లేదనే విషయం ఖచ్చితంగా గమనించండి. పిల్లల్ని కొంచెం ఎదగానే దయచేసి బండ్లు ఇవ్వద్దు. బండ్లు ఇస్తే ఏమైందంటే వాళ్ళు మన ముందట మెల్లగానే పోతారు. మన ఇల్లు దాటిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనకు తెలియదు. ముగ్గురు బండ్ల మీద ఓడు దోస్తాను ఎక్కువ వేసుకొని వాళ్ళు ఏంటంటే బండి ఉందంటే దోస్తాను ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించండి. ఈ డ్రగ్స్ ను ఎవరైనా సేవించినా గానీ, సాగు చేసినా గానీ, మన దగ్గర ఉన్నా గానీ దయచేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి ఇంకోసారి అది తీసుకోకుండా వాళ్ళ జాగ్రత్తలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చెప్తారు. చిన్న కేసులు పెడతారు. కాబట్టి దయచేసి ఎవరి దగ్గర ఉన్నా గానీ ఎవరైనా సాగు చేసిన, ఇంకా మన పక్క గ్రామంలో మొన్ననే సాగు చేస్తున్నట్టు గుర్తించి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం కష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుండాలి అంటే మనందరం కష్టపడే తల్లిదండ్రి, ప్రతి తల్లిదండ్రి కష్టపడేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు గొప్పగా ఉండాలని కాదు. మన పిల్లలు రేపు మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళు మంచి చదివియాలి, వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండాలి, రేపు గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రి కష్టపడతారు. కాబట్టి ఆ కష్టాన్ని వృధాగా పోనీయకండి. పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు దయచేసి మీరు కూడా ఇంటింటికి చూడండి. ఎందుకంటే ఇప్పుడు విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది, వర్షాకాలం కాబట్టి. చెప్పండి అంగన్వాడీ టీచర్లు కూడా పిల్లల్ని కూడా వచ్చిన పిల్లల్ని కూడా చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని చెప్పి. కాబట్టి ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకున్న మాజీ ఎంపీపీ గారికి మరియు ఇతర నాయకులకు, రైతన్నులకు, మా సెక్రటరీ గారికి, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.